హే ఫ్రెండ్స్, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు మా టీంలో ఒక పర్సన్ ఉండేవారు. ఆయన అందరూ కూడా హెల్పింగ్ హ్యాండ్ ఆఫ్ ద టీమ్ అని చెప్పి ఒక పేరు కూడా పెట్టారనమాట. ఏమంటే అతి మంచితనం. మన పని అయిపోయినా సరే పక్కవాడి పని అడిగి మరి నేను ఉన్నాను కదా బాసు, నీకు హెల్ప్ చేయడానికి నేను ఉన్నాను, నువ్వు హ్యాపీగా నీ పనులు ఏమైనా ఉంటే నువ్వు చూసుకో అని చెప్పి నెత్తిని ఎక్కించుకుని మరి ఆయన చేసేవాడు అనమాట. కొంతకాలం అయ్యేటప్పటికి మిగిలిన ఎంప్లాయీస్ కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అరే ఎందుకు బ్రదర్ మీరు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, మీకు టైం వేస్ట్ కదా, మీకు ఇంకా ఫ్యామిలీ ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, అవి చూసుకోవచ్చు కదా. అంటే లేదు ఇలాంటి పనులన్నీ మనం ఎంత ఎక్కువ చేస్తే మనకు విజిబిలిటీ అనేది అంత పెరుగుతుంది. సో ఏదైనా ప్రమోషన్స్ కానీ లేకపోతే ఆన్సెట్ ఆపర్చునిటీస్ కానీ ఏమైనా రావాలంటే ఇలాంటివి ఎక్కువ కన్సిడర్ చేస్తారు, నీకు తెలియదు ఇలాంటివని అని చెప్పి తిరిగి మాకే క్లాస్ పీకేవాడు అనమాట. సర్లే చేసుకో నీ ఇష్టం, ఎవరు కాదని చెప్పి మేము కూడా వదిలేసాం. ఆయన పాపం చాలా కాలం చూశాడు ఇస్తుందేమో, మేనేజ్మెంట్ రికగ్నైజ్ చేస్తుందేమో ఎఫర్ట్స్ అన్నీ అని చెప్పి చివరికి ఎలాంటివి చేయలేదన్నమాట. వాళ్ళకు కూడా అర్థమైంది ఇది ఇలాగ పనిచేస్తుంటాడు, ఎవడో ఒకడు ఉంటాడులే ప్రతి టీంలో ఇలాగా, మనం మాత్రం మనకు ఎవరైతే కావాలో వాళ్ళకి ప్రమోషన్ తెచ్చుకుంటుందని చెప్పి మేనేజ్మెంట్ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండేవాళ్ళు అనమాట. సో ఆ విషయం ఈయనకి తర్వాత అర్థమయ్యి వేరొక పర్సన్ ద్వారా తెలిసి ఆ విషయం ఆయన చాలా హర్ట్ అయ్యి కంపెనీ నుంచి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో ఇలా రీసెంట్గా ఒక పోస్ట్ అయితే రెడిట్లోంచి వైరల్ అవుతుంది. ఒక ఎంప్లాయీ కూడా ఈ విధంగా 24/7 అవైలబుల్గా ఉంటూ మిడ్ నైట్స్ కూడా ఈమెయిల్స్ కానీ రిప్లైలు ఇస్తూ చాలా అతి మంచితనంతో పనిచేశాడు అనమాట. అతన్ని కాని పని అయినా సరే అతను వాళ్ళు తిరిగి హెల్ప్ చేయడం 1 or 2 సిచ్యువేషన్స్లో పర్వాలేదు, చేయాలి, తప్పకుండా చేయాలి. బట్ అదే పనిగా మన పని అయిపోయిన తర్వాత నేను అవైలబుల్గా ఉన్నాను, నాకు ఎవరైనా ఇవ్వండి, మీ పని కూడా నేను చేసి పెడతానట్టుగా బిహేవ్ చేయడం కూడా ప్రొఫెషనలిజం అనిపించుకోదు. సో ఈ పర్సన్ ఈ విధంగా చేయడం వల్ల ఆ ఆర్గనైజేషన్ కూడా ఇది కొద్దిగా డిజార్గనైజ్డ్గా ఉన్నాడు, ఎందుకు ఈ విధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇలా రిప్లైస్ ఇస్తున్నాడు మెయిల్స్ అని చెప్పి అనుకుని ఉండొచ్చు. కానీ సో ఆయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే హైక్స్ కానీ ఆయనకి ఇవ్వలేదన్నమాట. ఆయనకి అర్థమైంది, అప్పుడు జ్ఞానోదయం అయింది, ఓహో మనం ఎంత కింద మీద పడి పని చేసినా సరే మనకి ఎటువంటి రికగ్నిషన్ లేదు. సో ఇలాంటి మూమెంట్లో ఎంత కష్టపడి పనిచేయడం మనకైతే అనవసరం అని చెప్పి ఆయన డిసైడ్ అయ్యి మార్నింగ్ 9కి రావడం, షార్ప్ 5కి లాగ్ ఆఫ్ అయిపోవడం చేయడం స్టార్ట్ చేశాడనమాట. ఎప్పుడైతే ఈ విధంగా 24/7 అవైలబుల్గా ఉండే ఈ ఎంప్లాయీ అది మానేసి టైం టు టైం వర్క్ చేస్తున్నాడు, టైం అయిపోయిన తర్వాత మినిమం ఈమెయిల్స్కి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆఫ్ చేసుకుని పనిచేయడం స్టార్ట్ చేశాడు. ఆ మేనేజ్మెంట్ కూడా డౌట్ వచ్చింది, మేబీ ఇతను ఎంత బాగా పనిచేస్తారు కదా, బయటకు వెళ్ళిపోతున్నాడేమో, బయట ఆపర్చునిటీస్ గురించి ఏమైనా చూసుకుంటున్నాడని చెప్పి అతన్ని పిలిచి మరీ 15% హైక్ ఇచ్చారంట. అతను ఏ కంపెనీలో వర్క్ చేస్తాడు, స్టార్టప్, సర్వీస్ బేస్డ్ కంపెనీ, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, అలాంటివి ఏం చెప్పలేదు. కానీ ఇది ఖచ్చితంగా మనం కూడా చాలామంది మైండ్లో పెట్టుకోవాల్సిన అంశం. ఎందుకంటే మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం, మనం వర్క్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో ఫ్యామిలీకి కూడా మీ యొక్క పర్సనల్ కమిట్మెంట్స్ కూడా అంతే సమానంగా రెస్పాన్సిబిలిటీస్ అంటే మీరు ఖచ్చితంగా ఇవ్వాలి, దానికి కూడా వాల్యూ ఇవ్వాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కేవలం వర్క్ చేసినంత మాత్రాన అంతా అయిపోతుంది, అదే సీనియర్ మేనేజ్మెంట్ చూస్తారని అని చెప్పి అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే అది నెగిటివ్గా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. దే మైట్ ఫీల్ యువర్ డిజార్గనైజ్డ్, ఇంత నైట్ కూడా వీడు రిప్లైలు ఇస్తున్నాడు, ఇంత నైట్ కూడా చేస్తున్నాడు అంటే వాళ్ళకి మీ మీద ఒక రకమైనటువంటి చులకన భావం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఎప్పుడు కూడా వర్క్ ఎన్వైర్న్మెంట్లో బౌండరీస్ అనేవి సెటప్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఒక టైం వరకు పని చేయండి, కొన్నిసార్లు 1 or 2 times ఎక్సీడ్ అవ్వచ్చు, తప్పులేదు. బట్ అదే పనిగా ఇంట్లో ఉన్నవన్నీ పక్కన పెట్టేసి వీటి మీదే కనుక ఫోకస్ చేస్తూ ఇలా ముందుకు వెళ్ళామంటే ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే వస్తుందన్నమాట. సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇది. సో మీకు కనుక ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే, మీ టీంలో ఎవరైనా సరే ఇలా అతి మంచితనంతో ఎవరైనా బిహేవ్ చేస్తుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అదొక టేక్ కేర్, బై.